అందరికీ నమస్కారం. నా పేరు కాలం వెంకటేశ్వర కన్నా, నందిగామ నియోజకవర్గం, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా. మన ముద్రగడ్డ పద్మనాభం గారు మన కాపు ఉద్యమ నేత, అలాగే మన చేగొంటి హరిరామచౌదరి గారు మన క్రూరవృద్ధుడు, కాపు సేవా సమితి అధ్యక్షులు అనుకుంటా. వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎన్ని సీట్లలో పోటీ చేసిన తర్వాత ఎవరెవరికి సీట్లు కూడా ఇవ్వాలి అనేది మన క్రూరవృద్ధుడు హరిరామచౌదరి గారు, తర్వాత మన ముద్రగడ్డ పద్మనాభం గారు వీళ్ళే డిసైడ్ చేశారు. మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏ విధంగా నడపాల్సింది కూడా వీళ్ళే చెప్తారు. జన సైనికులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, 2009లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు తెలుగుదేశం టీఆర్ఎస్ అలయన్స్ లో పోయిన ఆ ఎలక్షన్ లో, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ వచ్చి కొత్తలో అలయన్స్ లోకి వెళితే 55 సీట్లు, సుమారుగా 55 సీట్లలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే 20 సీట్లు 25 వచ్చినాయి వాళ్ళకి సుమారు. వస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటానికి అది దోహదపడింది. ఎందుకు చెబుతున్నానంటే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు 294 నియోజకవర్గాలుంటే రాజశేఖర్ రెడ్డి 154 నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అప్పుడు వచ్చింది అధికారంలోకి 154 సీట్లు. మెయిన్ సీట్లు టీడీపీకి తగ్గింది ఎక్కడయ్యా అంటే తెలంగాణలో తగ్గినాయి. అది టీఆర్ఎస్ రూపంలో తగ్గినాయి. టీఆర్ఎస్ 55-60 మధ్య పోటీ 15 సీట్లే వచ్చింది. అంటే అదే స్ట్రాటజీని ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తే ఎక్కువ సీట్లు జనసేనకి ఇప్పించి, ఆ రోజు టీఆర్ఎస్ ని ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి బతుకున్న రోజులు మనుగుల్లో లేకుండా చేయాలని చూశాడో అదే ప్రయత్నం ఇప్పుడున్న జగ్గుబాయ్, ఈ ఇద్దరు కాపు ఉద్యమ నేతల చేత మన పవన్ కళ్యాణ్ గారిని ట్రాప్ లో వేయాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. దాన్ని రాజకీయంగానే ఎదుర్కొంటా, 2024 నుంచి రాజకీయం ఏ విధంగా ఉంటుందో చూపెడతా అని శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు, రాజకీయంగానే చూపెడుతున్నాడు. ఇప్పుడు సీట్లు 21 సీట్లు వచ్చినా, 20 సీట్లు ఇచ్చినా, 24 సీట్లు ఇచ్చినా దాన్ని గెలిపించుకోవాలి. మనం 50 సీట్లు ఇచ్చి 20 సీట్లు గెలిపించుకుంటే ఉపయోగం లేదు. 21 సీట్లో పోటీ చేసి 21 సీట్లు గెలిపించుకోవాలి. 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసి 2 పార్లమెంట్ సీట్లు గెలిపించుకోవాలి. అది మన జనసేన అధ్యక్షుడి యొక్క వ్యూహం. ఆ వ్యూహం ప్రకారమే ఆయన ముందుకెళ్తున్నాడు. ఈ వ్యూహం బెడిసి కొట్టేసరికి ఒక ఆయనేమో కొడుకుని పంపించేశాడు ఎక్కడికే, కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగా వైసీపీ పార్టీలోకి. ఇంకొక ఆయన రేపు 14వ తారీఖున ఎలాంటి శక్తులు లేకుండా, అంటే ఆయన ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకొని నేను జాయిన్ అవుతాను గెలిచిన తర్వాత అని చెబుతున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం తెలీదు అని వీళ్ళు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంత రాజకీయం ఈ కురబుద్ధులకే తెలియదు. అది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి కావలసింది ఈ ఆంధ్ర రాష్ట్రం బాగు. 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల జీవితం అనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుని, మనకు సీట్లు ముఖ్యం కాదు, మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తే, పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తే 21 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ సీట్లలో మన సత్తా చాటి జనసేన అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన మిత్రపక్షమైన తెలుగుదేశం, బీజేపీని కూడా గెలిపించుకోవాలి. మన ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి. పవన్ కళ్యాణ్ గారి మాటే జన సైనికులకి, ఈ అడుగు మన పేద ప్రజలకి శిరోధార్యం అవ్వాలి. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా
శిరోధారమై ఆయన మాటని నమ్మి ఈ ఎలక్షన్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలి అని కోరుకుంటున్నా. జై జనసేన, జై హింద్.